నమస్తే, వెల్కమ్ టు కైజర్ న్యూస్. సో ఇప్పుడు మనము కేబిఆర్ పార్క్ దగ్గర ఉన్నాము, తెలంగాణ భవన్ కి పక్కన ఉన్నాము. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇది వరకు చాలా వరకు చెట్లు ఉండేటివి, చాలా ప్రకృతితో కూడుకున్న చెట్లు ఉండేటివి. అండ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇక్కడ ట్రాఫిక్ ని నియంత్రిస్తాము, అండర్ పాస్ నిర్మిస్తాము, ఫ్లైఓవర్ నిర్మిస్తాం అని చెప్పేసి ఇక్కడున్న వందలాది చెట్లను నరికివేతని స్టార్ట్ చేసినారు ప్రభుత్వం. సో ప్రకృతి ప్రేమికులు అండ్ పర్యావరణవేత్తలు అందరూ కూడా హైకోర్టులో కేసేసి దాని స్టే కూడా తీసుకురావడం జరిగింది. అయినా కానీ ఆ స్టేని కూడా బేఖతారు చేస్తూ ప్రభుత్వం ఇక్కడ ముందడిగేసేసి చెట్లనన్నీ నరికేసి ఇక్కడున్న రోడ్డు వైండింగ్ చేస్తూ అండ్ ఇక్కడున్న చెట్లను కూడా నరికేస్తుంది. మేము ఖచ్చితంగా ఫ్లైఓవర్ ని నిర్మిస్తాము అండ్ ఇక్కడున్న ట్రాఫిక్ ని నియంత్రిస్తాము అని చెప్పేసి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మాట్లాడుతున్నారు. బట్ కొంతమంది రాజకీయ నాయకులు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఇల్లు ఏదైతే ఉందో జూబ్లీ హిల్స్ వైపు ఉంది, ఇక్కడ ట్రాఫిక్ ని నియంత్రించే దాంట్లో భాగంగానే ఫ్యూచర్ లో రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్ళాలన్నా, రేవంత్ రెడ్డి ట్రావెల్ చేయాలన్నా చాలా ఈజీగా ఉండేలాగా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఆయన కోసం ప్లాన్ చేసుకుంటున్నట్టు ఉన్నది, ఇది ప్రజల కోసం కాదు అనేది కూడా ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. కానీ ఇక్కడ చూసుకుంటే ఇంకొంతమంది మాట్లాడుతూ ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు అనేసరికి హైటెక్ సిటీ గుర్తొస్తుంది, కేసీఆర్ అనేసరికి అంబేద్కర్ స్టాచ్యూ సచివాలయం గుర్తొస్తుంది, అట్లానే రేవంత్ రెడ్డి అనేసరికి ఒక గుర్తింపు ఉండాలి, ఏదైనా రేవంత్ రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు ఇది చేశాడు అని చెప్పేసి గుర్తింపు ఉండాలి అని చెప్పేసి తన ఫ్యూచర్ జనరేషన్ కి కూడా నేను ఇది చేశాను అని చెప్పి వాళ్ళకు కూడా చూపించుకునే ప్రయత్నంలో భాగంగానే ఇట్లాంటి పనులు, ఇట్లాంటి విధ్వంసాలు రేవంత్ రెడ్డి చేస్తున్నారు. అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో పొల్యూషన్ చాలా పెరిగిపోతుంది, చెట్లను ఎవరు నాటలేకపోతున్నారు. ఉన్న చెట్లను మాత్రం ఇట్లా కొట్టేసి పొల్యూషన్ ఇంకా పెంచడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందా అని చెప్పేసి చాలా వరకు ప్రకృతి ప్రేమికులు విమర్శిస్తున్నారు. ఏది ఏమైనా ఈ పనిని ఆపాలి, చెట్లను కొట్టేయకుండా వీలైనంత వరకు మీరు ఏం చేయగలుగుతారో అది చేయండి. కానీ ప్రకృతి పైన విధ్వంసం సృష్టిస్తామంటే మాత్రం మేము ఊరుకోము. ఏదైతే కంచె గచ్చిబౌలిలో ఉన్న చెట్లను నరికినప్పుడు మేము ఎట్లా స్టే తీసుకొచ్చినామో ఇప్పుడు కూడా అట్లనే స్టే తీసుకొస్తాం, ఈ పనిని ఆపి చూపిస్తాం అని చెప్పి కూడా ప్రకృతి ప్రేమికులు వార్నింగ్ ఇస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం అట్లనే మొండి వైఖరితో ముందడిగేస్తుంది. ప్రజల కోసం చేస్తున్నాం, ప్రజల సౌకర్యార్థం చేస్తున్నాం అని చెప్పేసి ప్రభుత్వ అధికారులు మాట్లాడుతున్నారు, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మాట్లాడుతున్నారు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఎంత ప్రకృతితో, ఎంత పచ్చదనంతో ఉండే చెట్లను అన్నింటినీ కూడా ఒక విధ్వంసం లాగా మొత్తం కొట్టేసి ఇక్కడ మీరు చూసుకుంటే హిటాచీలు కానీ పెద్ద పెద్ద తవ్వకాలు చేస్తున్నారు. ఇక్కడ అండర్ పాస్ నిర్మిస్తాం, ట్రాఫిక్ ని డైవర్ట్ చేస్తాం, ట్రాఫిక్ ని కంట్రోల్ చేస్తాం, ఫ్యూచర్ లో ఎవరికి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చేస్తామని చెప్పేసి చెప్పే ప్రయత్నం ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ పెద్దలు చేస్తున్నారు. కానీ ప్రకృతి ప్రేమికులు మాత్రం ఖచ్చితంగా ఈ పనిని ఆపాలి. ఒక్క చెట్టును కూడా కొట్టకుండా మీరు ఏం చేయగలుగుతారో అది చేయండి. ఇక్కడున్న చెట్లు చాలా ఆక్సిజన్ ఇస్తాయి, ఇప్పుడు ఆక్సిజన్ లెవెల్స్ కూడా తగ్గిపోతున్నాయి అండ్ ఎయిర్ పొల్యూషన్ చాలా పెరుగుతున్న సిచ్యువేషన్ లో మీరు ఇట్లాంటి చర్యలు తీసుకోవడం కరెక్ట్ కాదు అని చెప్పేసి ప్రకృతి ప్రేమికులు చాలా దిగ్భ్రాంతికి గురి చేస్తున్నారు, చాలా ఆందోళనకి గురవుతున్నారు. ఏది ఏమైనా ఇది మేము ఆపి తీరుతామని ఇక్కడ వీళ్ళు మాట్లాడుతున్నారు ప్రకృతి ప్రేమికులు. కానీ మేము ప్రజల సౌకర్యార్థమే ఈ పని చేస్తున్నాం కాబట్టి ఈ పనిని చేసే తీరుతామని చెప్పేసి ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ మాట్లాడుతున్నారు. సో చూద్దాం, ఇదే విషయమై ప్రకృతి ప్రేమికులు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అండ్ వాళ్ళ అభిప్రాయాలను కానీ ఏం జరగబోతుంది, ఏం జరుగుతుంది అనేది కూడా వాళ్ళు అక్కడ మీడియా ముఖంగా తెలియజేయడానికి రెడీగా ఉన్నారు. సో అక్కడికి కూడా వెళ్ళి అసలు ఏంటి గ్రౌండ్ లెవెల్లో ఏంటి, ఇక్కడ ఏం జరుగుతుంది, ఏం ప్రాజెక్ట్ వస్తుంది, ఎట్లాంటి చర్యలు తీసుకోబోతున్నారు అండ్ ప్రకృతి ప్రేమికులు ఈ విధ్వంసాన్ని ఆపడానికి ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు అనేది కూడా మనం అక్కడికి వెళ్ళి చూద్దాం. కెమెరామెన్ మహేష్ తో మల్లేష్, కైజర్ న్యూస్, కేబిఆర్ పార్క్.